కర్నూలు జిల్లా కౌతాలంలో హెడ్ కానిస్టేబుల్ సోమ్లా నాయక్ పై దేవనకొండ పోలీస్ స్టేషన్లో బోయ సరోజ ఫిర్యాదు చేశారు. సోమ్లా నాయక్ మరో 5గురు తమ ఇంట్లోకి ప్రవేశించి గొంతుపై కత్తి పెట్టి చంపుతామని బెదిరించినట్లు ఆమె ఫిర్యాదు చేశారు. పొలం కొనే వంకతో ఎవరూ లేని సమయంలో వచ్చి తనను బెదిరించినట్లు పేర్కొన్నారు. ₹1,00,000 తన మెడలోని 10 తులాల బంగారు గొలుసు తీసుకుపోయాయని సరోజ తెలిపారు. బ్యాంక్ చెక్కులపై బలవంతంగా సంతకాలు తీసుకున్నట్లు చెప్పారు. గతంలో సోమ్లా నాయక్ తనను చంపేందుకు యత్నించిన కేసు కోర్టులో ఉందన్నారు. సోమ్లా నాయక్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులను సరోజ ఆశ్రయించారు. మా సార్ మాట్లాడతారులేండి అక్క అని చెప్పేసి వస్తే ఆయన సోమ్లా నాయక్ అనే వ్యక్తి మంకీ క్యాప్ వేసుకొని ఇంటికి వచ్చాడు. నా కొడుకు చూసి అమ్మ సోమ్లా నాయక్ ఆయన వచ్చినాడమ్మ సోమ్లా నాయక్ అనేసి గట్టి ఖర్చు లోపల మా ఇద్దరికి నోరు మూసి లోపలికి బెడ్రూమ్ లేకి గొంతు పట్టుకొని ఇగ్గుకొని పోయారు. అందరు కలిసి లోపల బయట గడి పెట్టి ఇగ్గుకొని పోయిన తర్వాత మమ్మల్ని రకరకాలుగా టార్చర్స్ పెట్టేశారు. కత్తులు తీసుకొని గొంతుల మీద కాలు పెట్టి దమ్ముల మీద కాలు పెట్టి నా దగ్గర ఉన్న చైన్లు నా గొంతు మీద లిక్కుకొని తీసుకొని మళ్ళీ డబ్బులు నిన్న ఫ్లాట్ ఒకటి అమ్మింటే రైమండ్స్ నాకు ₹1,00,000 ఇచ్చాడు. అవి బీరోలో పెట్టింటే బ్యాగులు అవి కూడా తీసుకున్నారు. నా చెక్కులు మూడు చెక్కు బాన్లు చెక్ బుక్లు ఆధార్